నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నిర్ణయం. రచించిన వారు టిఎన్ లక్ష్మి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమయం సాయంత్రం 4 గంటలు దాటింది. మెల్లమెల్లగా సూర్యుడు అలసిపోతూ పడమటి దిక్కుకు వాలిపోతున్నాడు. రోజులాగానే సాయంత్రం వాకింగ్ కోసం పార్వతమ్మ తన ఇంటి దగ్గరలో ఉన్న పార్కులోకి వెళ్ళింది. ఆ రోజు ఎందుకో తన స్నేహితులెవ్వరూ వాకింగ్కి రాలేదు. కాసేపు వాకింగ్ చేసిన తర్వాత తన మనసంతా గందరగోళంగా ఉండటంతో ఇంకా వాకింగ్ చెయ్యాలనిపించక పార్కులోని బెంచ్ మీద కూర్చుంది. అక్కడే దగ్గరలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ చాలాసేపు అలా ఉండిపోయింది. చెల్లెమ్మా, పడిపోతావు, జాగ్రత్త, చిన్నగా చిన్నగా పరిగెత్తు అంటున్న పిల్లాడి అరుపుకి ఉలిక్కిపడి వారి వైపు చూసింది. చెల్లెల్ని ఎంతో ప్రేమగా ఆడిస్తున్న అన్నయ్యను చూడగానే మనసు మెల్లమెల్లగా గత స్మృతుల వైపు పరుగులు తీసింది. వెంటనే 60 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది పార్వతమ్మ. పార్వతమ్మ గారి తల్లి జయమ్మ గారు పురుటి నొప్పులతో బాధపడుతున్నారు. అదే సమయంలో తండ్రి నాగేశ్వరరావు గారు కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు. మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అప్పటికే నాగేశ్వరరావు జయమ్మ గారులకు 3 మగపిల్లలున్నారు. భగవంతుడా, ఈసారైనా నాకొక్క ఆడపిల్లని దయచేయి, మా ఇంటికి మహాలక్ష్మినివ్వు, మా అమ్మని మళ్ళీ నాకు తిరిగివ్వు భగవంతుడా అంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ కంగారుగా తిరుగుతూనే ఉన్నారు నాగేశ్వరరావు గారు. కాసేపటికి మంత్రసాని లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆడపిల్ల పుట్టింది, మీకు మహాలక్ష్మి పుట్టింది అని చెప్పింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయారు నాగేశ్వరరావు గారు. వాళ్ళ అమ్మే పుట్టింది అనుకొని పార్వతమ్మ అని పేరు పెట్టారు. జయమ్మ, నాగేశ్వరరావు గారు, 3 అన్నయ్యలు ఎంతో అల్లారు ముద్దుగా కాలు కింద పెట్టనీయకుండా పార్వతమ్మ గారిని పెంచారు. పార్వతమ్మ ఏదైనా అడగడమే ఆలస్యం. అందరూ అగ్గగ్గలాడిపోయేవారు ఆమె అడిగింది తెచ్చిచ్చే వరకు. డబ్బుకు కుదవలేని సంపన్న కుటుంబం, 3 అన్నయ్యల మధ్యలో ఒక్కగానొక్క ఆడపిల్ల, అమ్మ కంటే మిన్నగా చూసుకునే వదినమ్మలు. చూస్తూ ఉండగానే పార్వతమ్మకి పెళ్ళిడొచ్చేసింది. పెళ్లి సంబంధాల వేటలో ఉన్న నాగేశ్వరరావు గారికి పెళ్లిళ్ల పేరయ్య ద్వారా వచ్చింది ఈశ్వర్ వాళ్ల సంబంధం. ఈశ్వర్ చేసే గవర్నమెంట్ ఉద్యోగం, వారి కుటుంబం, వారి ఆస్తిపాస్తులు చూసి నాగేశ్వరరావు గారు పార్వతమ్మకి అదే అనువైన సంబంధం అని భావించారు. పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పార్వతమ్మకి ఈశ్వర్ నచ్చటం, ఈశ్వర్కి పార్వతమ్మ నచ్చటం జరిగిపోయాయి. అంగరంగ వైభవంగా పార్వతమ్మ ఈశ్వర్ల పెళ్లి జరిగిపోయింది. ఈశ్వర్కి భార్య అంటే ప్రాణం. పార్వతమ్మకి పుట్టింటి వాళ్ళని మర్చిపోవడానికి ఎక్కువ సమయమేం పట్టలేదు. పుట్టింట్లో అన్నలు, తల్లిదండ్రులు చూపించే ప్రేమకి రెట్టింపు ప్రేమ చూపించసాగాడు ఈశ్వర్. అత్తామామల ఆదరాభిమానాలు, భర్త చూపించే ప్రేమతో పార్వతమ్మ ఉక్కిరిబిక్కిరవసాగింది. సంవత్సరం తిరిగేలోపే పార్వతమ్మ నెల తప్పింది అన్న విషయం ఆ కుటుంబాన్ని ఇంకా సంతోషంలో ముంచెత్తింది. అత్తగారు పార్వతమ్మని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు. కాలచక్రంలో మరో 9 నెలలు దొర్లిపోయాయి. పార్వతమ్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టింటి వారు అందరినీ పిలిచి బారసాల గ్రాండ్గా జరిపించారు. బాబుకి ప్రవీణ్ అని పేరు పెట్టారు. జీవితం సజావుగా నడుస్తుంది. ప్రవీణ్కి 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి విధికి కన్ను కుట్టిందో, దేవుడే పార్వతమ్మను చిన్నచూపు చూశాడో తెలియదు కానీ ఆఫీసు నుంచి స్కూటర్ మీద ఇంటికి తిరిగి వస్తున్న ఈశ్వర్కి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే పార్వతమ్మని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భర్త ఎడబాటును పార్వతమ్మ తట్టుకోలేకపోయింది. చేతిలో చంటిబిడ్డతో దిక్కుతోచని స్థితిలో శూన్యంలోకి చూస్తూ మనుషులెవ్వరికీ ముఖం చూపించలేక తన గదిలోంచి బయటికి రావడమే మానేసింది. అప్పటి వరకు నెత్తిమీద పెట్టి చూసుకున్న అత్తామామలు శనిదేవత అంటూ ఈసడించుకోవడం మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఆదరించే దిక్కు లేదు, ఓదార్చే మనిషి లేరు. తలచెడి పుట్టింటికి వెళ్ళలేక అవమానాల్ని, నిందల్ని దిగమింగుతూ అత్తవారింట్లోనే పడుంది పార్వతమ్మ. ప్రవీణ్కి 6 సంవత్సరాలు వచ్చాయి. స్కూల్లో జాయిన్ చేయాలని మామగారిని అడిగింది.
ఈ శనిగాడికి మళ్ళీ స్కూల్ ఒకటా, పనిలో పెడితే 10 రూపాయలన్నా వస్తాయి అన్న మామగారి మాటలకు చురుక్కున చూసింది పార్వతమ్మ. ఆ క్షణమే నిర్ణయించుకుంది, భర్తకొచ్చే పెన్షన్తో తను తిన్నా తినకపోయినా కొడుకును బాగా చదివించుకోవాలని. అనుకున్నదే తడవుగా ప్రవీణ్ని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. పక్కనే ఉన్న టౌన్లో చిన్న రేకుల గది అద్దెకు తీసుకొని తనకు చేతనైన పని చేసుకుంటూ పెన్షన్ డబ్బులతో ప్రవీణ్ని చదివించడం మొదలుపెట్టింది. తండ్రి లేని లోటు ఏనాడూ తెలియనివ్వకుండా ప్రవీణ్ కోరిందల్లా ఇస్తూ మంచి స్కూల్లో జాయిన్ చేసింది. ప్రవీణ్ కూడా తల్లి కష్టాన్ని గుర్తించి అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకుండా బుద్ధిగా చదువుకున్నాడు. చూస్తుండగానే ప్రవీణ్ డిగ్రీ చదువు పూర్తయింది. మంచి కంపెనీలో ఉద్యోగం కూడా దొరికింది. ఆ రోజు పార్వతమ్మ ఆనందానికి అవధుల్లేవు. పార్వతమ్మ పడిన కష్టం ఫలించినందుకు పార్వతమ్మ, ప్రవీణ్ ఎంతగానో ఆనందించారు. ఇన్నేళ్ల ఉపవాసం తర్వాత పంచభక్ష పరమాణాలున్న విస్తరి ముందు కూర్చున్నట్టు ఆనందంతో పార్వతమ్మ కడుపు నిండిపోయింది. ఇక పార్వతమ్మ ప్రవీణ్కి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇన్ని రోజులు పార్వతమ్మ వైపు కనీసం తొంగి కూడా చూడని అత్తమామలు, ఆడపడుచు ప్రవీణ్కి ఉద్యోగం వచ్చిందని తెలియగానే పార్వతమ్మ దగ్గరకొచ్చారు. తన కూతురు స్వాతిని ప్రవీణ్కి చేసుకోమని పార్వతమ్మను బలవంత పెట్టింది ఆడపడుచు. పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు, మౌనంగా మనసులోనే నవ్వుకుంది. ప్రవీణ్ హైదరాబాదులో ఉద్యోగంలో చేరిన 1 నెలకి ఆ అద్దె ఇల్లు ఖాళీ చేయించేసి పార్వతమ్మ గారిని కూడా హైదరాబాద్ తీసుకెళ్లిపోయాడు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కావలసిన చిన్న చిన్న సామాన్లన్నీ కొనుక్కున్నాడు. హైదరాబాద్ వెళ్ళాక కూడా పార్వతమ్మ ఆడపడుచు పార్వతమ్మ దగ్గరకొచ్చి, వదినా, నా కూతురైతే మేనత్తవి కాబట్టి నిన్ను బాగా చూసుకుంటుంది. బయట వాళ్ళు ఎలాగైనా బయట వాళ్లే కదా, నా కూతుర్ని చేసుకో అని అడిగింది. కానీ పార్వతమ్మకి కష్ట సమయంలో తన్ని వదిలేసిన వాళ్లతో సంబంధం కలుపుకోవాలని అస్సలు అనిపించలేదు. ప్రవీణ్ మాత్రం తన పెళ్లి బాధ్యత మొత్తం తల్లికి వదిలేశాడు. అంతా నీ ఇష్టం అమ్మా అన్నాడు. ఇక ఆలస్యం చేయలేదు పార్వతమ్మ. ఎప్పటినుంచో ఆమె దృష్టి దివ్య మీదుంది. తన చిన్ననాటి స్నేహితురాలు జానకి కూతురు దివ్య. విధి తనని వెక్కిరించినప్పుడు కొందరిలా తగిన శాస్తి జరిగిందనుకోకుండా తన్ని ఓదార్చడానికి వచ్చింది జానకి. కన్నీళ్లు పెట్టుకుంది. తను కోలుకుని ముందడుగు వేయడానికి ధైర్యం చెప్పింది. తర్వాత 1-2 సార్లు తల్లితో పాటు వచ్చిన దివ్య పార్వతమ్మకి చాలా నచ్చింది. ఒద్దికైన పిల్ల, పైగా స్నేహితురాలి కూతురు. వెంటనే పార్వతమ్మ జానకికి ఫోన్ చేసింది. పార్వతమ్మ సంబంధం కలుపుకుంటాం అనగానే జానకి కొంచెం కంగారు పడింది. మీకు తూగగలమా అంది. నా కొడుకు కాళ్ళు కడిగి నీ కూతుర్ని కన్యాదానం చెయ్యి చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటాను అంది పార్వతమ్మ. అనుకున్నదే తడవుగా ఒక శుభముహూర్తాన ప్రవీణ్, దివ్య పెళ్లి అట్టహాసంగా జరిగిపోయింది. దివ్య కొత్త కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. పార్వతమ్మ మాత్రం దివ్యని కూడా కూతురులానే భావించింది. దివ్య కూడా తనని అమ్మలా భావించాలని కోరుకుంది, భావిస్తుందని ఆశించింది కూడా. కానీ రాను రాను దివ్య ప్రవర్తనలో ఏదో మార్పు కనిపించసాగింది. అది తన దృష్టిలోపమని మనసుకు సర్ది చెప్పుకుంది పార్వతమ్మ. కానీ కొడుకున్నంతసేపు ఎంతో ప్రేమగా తేనెలొలికేలా మాట్లాడుతుంది కోడలు. కొడుకు ఆఫీస్కి వెళ్ళాక తనలోంచి అపరిచితురాలు నిద్రలేస్తుంది. అత్తగారి మీద అజమాయిషీ చేస్తుంది. ఇంట్లో పనులన్నీ లౌక్యంగా చెప్పి చేయించుకుంటుంది. మీ అబ్బాయికి మీరు వంట చేస్తేనే ఇష్టం, పొద్దున్నుంచి ఆఫీస్లో అలసిపోయి ఇంటికొస్తారు, అలవాటైన వంట రుచి మారితే ఇబ్బంది పడిపోతారు అని చెప్పి అత్తగారిని పర్మనెంట్ వంట మనిషిని చేసేసింది. పని మనిషి గిన్నెలు సరిగ్గా కడగడం లేదని పార్వతమ్మ పోట్లాడితే ఆ పని మనిషిని మాన్పించేసి ఇంటి పని బాధ్యత కూడా ఆమెకే అప్పచెప్పింది. పార్వతమ్మ మౌనంగా పనులన్నీ చేసుకుంటూ పోతుంది. తనకొచ్చే పెన్షన్ డబ్బులు కూడా ఇంటి ఖర్చులని, షాపింగ్లకని లౌక్యంగా మాటలు చెప్పి లాగేసుకుంటుంది. పార్వతమ్మ అన్నింటికీ ఎలాగో భరించింది. కానీ దివ్య ప్రవీణ్కి తనకి మధ్య అడ్డుగోడ కడుతుందన్న విషయం గమనించి భరించలేకపోయింది. ఒకరోజు అనుకోకుండా కొడుకు కోడలు గదిలో సంభాషణ విని హతాసురాలైంది పార్వతమ్మ.
ఏంటి దివ్య, చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడుగుతున్నాడు ప్రవీణ్. ఏం చెప్పమంటారండి, పని మనిషి మానేసింది. ఇంటి పని వంట పనితో రోజంతా సతమతమవుతున్నాను అని చెప్తోంది దివ్య. అదేమిటి, పనులన్నీ నువ్వు ఒక్కదానివే చేసుకోకపోతే మా అమ్మని హెల్ప్ చేయమని అడగొచ్చు కదా అంటున్నాడు ప్రవీణ్. అయ్యో, అత్తగారిని హెల్ప్ చేయమని అడగాలా? ఉదయం టిఫిన్ దగ్గర నుంచి భోజనం వరకు, సాయంత్రం టీ వరకు అన్నీ తన గదిలోకే తెచ్చివ్వమని, తను రెస్ట్ తీసుకుంటానని ఆల్రెడీ నాకు ఆర్డర్ వేశారు. ఎప్పుడు చూడు ఆ భగవద్గీత పుస్తకం చదువుకుంటూ ఉంటారు. ఇక ఆమెని ఏమని హెల్ప్ అడగమంటారు? అరే దివ్య, నువ్వేం ఫీల్ అవ్వకు, అమ్మతో నేను చెప్తాను ఇంటి పనుల్లో నీకు సహాయం చేయమని. కోడలొచ్చాక అమ్మ ఇంతలా మారిపోతుందని నేను అనుకోలేదు. అత్తగారి హోదా వెలగబెట్టాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అన్నాడు ప్రవీణ్. ఈ మాటలు విన్న పార్వతమ్మ గారికి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. అవురా, కోడలు లౌక్యంగా ఇంట్లో పనులన్నీ నాతో చేయించడమే కాకుండా నా కొడుకు దగ్గర నన్ను కూర్చోబెట్టి సేవలు చేస్తున్నట్టు మాట్లాడుతుందా అనుకుంది. కానీ కోడల్ని ఏమైనా అడగాలని కానీ కొడుకుతో ఏమైనా చెప్పాలని కానీ అనిపించలేదు ఆవిడకి. ఒక వారం రోజులు గడిచేసరికి ఆ రోజు హైదరాబాదులోనే ఉంటున్న తన ఫ్రెండ్స్ ఒక నలుగురు దివ్యను కలవడానికి వచ్చారు. ఇంట్లో అన్నీ తానే పనులు చేసుకుంటూ పోతున్న పార్వతమ్మని చూసి, మీ పని మనిషి భలే అన్ని పనులు చక్కగా చేస్తుందే, ఎక్కడ దొరికింది మీకు ఈ పని మనిషి? ఊరు నుంచి తెచ్చుకున్నారా అని అడిగింది ఒక స్నేహితురాలు. అవును, మా ఊరు నుంచి మా అత్తగారు పంపించారు. ఈ పని మనిషి వంట చాలా బాగా చేస్తుంది, ఇంట్లో పనులన్నీ కూడా బాగా చేస్తుంది అని చెప్తుంది దివ్య. నేను మా ఆయన ఉద్యోగాలకు వెళతాం కదా, మాకు కూడా ఇలా నమ్మకమైన పని మనిషి దొరికితే చూసి పెట్టమని మీ అత్తగారికి కొంచెం చెప్పవే అంటోంది ఆ స్నేహితురాలు. అప్పుడే బయట పెరట్లో ఆరేసిన బట్టలు మడిచి ఇంట్లోకి తెస్తున్న పార్వతమ్మ ఆ మాటలు విని కంగు తింది. అప్పటికి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కోడలు స్నేహితులు వెళ్ళిపోయాక కోడల్ని డైరెక్ట్గానే అడిగేసింది. నేను ఈ ఇంటి పని మనిషినా, వంట మనిషినా? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నేను నీ అత్తగారిని అని కోపంగా అరిచింది పార్వతమ్మ. అవునా, మీరు ఎలా ఉన్నారో ఓసారి అద్దంలో చూసుకోండి, మీరు కట్టుకున్న చీరను చూసుకోండి. మిమ్మల్ని చూసిన ఎవరైనా పని మనిషి అనుకోక మా అత్తగారు అనుకుంటారనుకుంటున్నారా అని పెడసరంగా సమాధానం చెప్పింది. లెక్కలేనట్టు మాట్లాడడమే కాకుండా సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఇప్పుడు జరిగిందంతా చెప్పారో జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇచ్చింది. పార్వతమ్మకి పట్టరాని దుఃఖం పొంగుకు రాగా ఆ ఇంట్లో ఉండలేక పార్కులోకి వచ్చింది. పార్కులో ఎంతసేపు అలా కూర్చుండిపోయిందో తనకే తెలీదు. అమ్మా, ఇక్కడున్నావేంటి? ఇంత పొద్దుపోయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా అని ప్రవీణ్ మీద చెయ్యేసి కుదిపించటంతో ఈ లోకంలోకి వచ్చింది పార్వతమ్మ. గతమంతా కలలా చెదిరిపోయింది. ఇంటికి వెళదాం పదా అని ప్రవీణ్ తల్లి భుజాల మీద చేతులేసి నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్తున్నాడు. మీ నాన్నగారు గుర్తొచ్చారా? ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుండిపోయాను. చాలా ఆలస్యం అయిపోయిందా అంటున్నారు పార్వతమ్మ. కానీ పార్వతమ్మ మనసులో లేదు. గుమ్మంలోనే పార్వతమ్మను చూసిన దివ్య పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అయిపోయాయా మీ రాచకార్యాలు? పార్కులో మీ స్నేహితులందరికీ నేను గయ్యాళిలాగా మీ మీద అధికారం చెలాయిస్తున్నానని చాడీలు చెప్పొస్తున్నారా? ఎంతమందికి చెప్పారేమి ఇవాళ? టైం సరిపోయినట్టు లేదు అని అరుస్తోంది. ఆ అరుపులు విన్న పార్వతమ్మకి మతి పోయినట్టు అనిపించింది. ప్రవీణ్ ఏమైనా దివ్యని అడ్డుకుంటాడేమో అన్నట్టు ప్రవీణ్ వైపు చూసింది. కానీ ప్రవీణ్, ఏంటమ్మా ఇది? మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. దివ్య నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది, నీకు ఎలా సేవలు చేస్తుంది, కూతురు కన్నా ప్రేమగా నిన్ను చూసుకుంటుంది. దివ్య మీద లేనిపోనివి నువ్వు అందరికీ చెప్తున్నావా? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటున్నాడు ప్రవీణ్. కోడలు వేసిన నిందల కన్నా కొడుకు మాటలకి పార్వతమ్మకి ఏడుపు తన్నుకొచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా భార్య చెప్పిన మాటల్ని నమ్మి తల్లిని నిందిస్తున్న కొడుకు వైపు బాధగా భారంగా చూసింది. ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది.
హాల్లో దివ్య అరుపులు ఇంకా పెద్ద పెద్దగానే వినిపిస్తూనే ఉన్నాయి. అయిందేదో అయిపోయింది దివ్య, ఇంక వదిలేసేయ్, ఎందుకలా అరుస్తున్నావు? మీ అమ్మే అనుకుని ఊరుకో అంటున్నాడు ప్రవీణ్. అనుకున్నానండి, ఇప్పటిదాకా అలాగే అనుకున్నాను. మా అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నాను అత్తయ్య గారిని. కానీ ఆవిడ ఏం చేశారు మీరే చూస్తున్నారుగా. ఇక నా వల్ల కాదు. ఇక ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, మీ అమ్మగారైనా ఉండాలి. ఏ విషయం ఈరోజే తేలిపోవాలి అని అరుస్తుంది దివ్య. రేపే మీ అమ్మగారిని ఇంట్లో నుంచి పంపించేయండి అని చెప్తోంది. ఆ మాటలకు దివ్య చంప పగలగొడతాడు ప్రవీణ్ అనుకుంది పార్వతమ్మ. కానీ అలాంటిది ఏం జరగలేదు. ప్రవీణ్ భార్య ప్రతిపాదనని ఆమోదిస్తున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఇక పార్వతమ్మ తట్టుకోలేకపోయింది. మా అత్తా మామలు అన్నట్టు నేను నిజంగానే నష్టజాతకురాలను అనుకుంటా. ఎంతో ప్రేమించే భర్తని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా కన్న కొడుకు కోడలు నన్ను అసహ్యించుకుంటున్నారు అనుకుంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెంటనే తన బట్టలు, తనకు కావలసిన సామాన్లు ఒక బ్యాగులో సర్దుకుంది. రాత్రి భోజనం చెయ్యాలనిపించలేదు. కొడుకు గాని కోడలు గాని భోజనం చెయ్యమని అడగలేదు. ఎప్పుడు బయటికెళ్ళిందో తెలియదు. పొద్దున్నే కోడలు లేచేసరికి పార్వతమ్మ గారు ఇంట్లో లేరు. గది తలుపులు మూసే ఉన్నాయి. ఎంతసేపటికి పార్వతమ్మ బయటికి రాకపోవటంతో దివ్య గది తలుపులు తెరిచింది. పార్వతమ్మ గదిలో లేదు. వెంటనే దివ్య ప్రవీణ్ని పిలిచింది. పార్వతమ్మ గదిలో కబ్బోర్డ్స్ కూడా ఓపెన్ చేసున్నాయి. అందులో పార్వతమ్మ బట్టలేవీ లేవు. ఖాళీగా ఉన్నాయి కబ్బోర్డ్స్. దివ్యకి ప్రవీణ్కి మెల్లమెల్లగా విషయం అర్థమవుతోంది. ఇంతలో ప్రవీణ్ చూపు టీపాయ్ మీద ఉన్న రెపరెపలాడుతున్న పేపర్ మీద పడింది. ప్రవీణ్ వెంటనే దాన్ని తీసుకొని చదవడం ప్రారంభించాడు. ప్రియమైన ప్రవీణ్కు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నాకు ఒంటరితనం కొత్త ఏమీ కాదు. మీ నాన్నగారు మనల్ని విడిచి వెళ్ళిపోయాక నీ చదువు కోసం మీ నాన్నమ్మ తాతయ్యల నుంచి దూరంగా బయటకొచ్చి ఒంటరిగానే గడిపాను. ఒక పూట తిని ఒక పూట పస్తులుండి నిన్ను చదివించి ప్రయోజకుణ్ణి చేశాను. ఇప్పుడు ఈ అమ్మ నీకు బరువైపోయింది. నన్ను ఇంటి నుంచి పంపించేయాలని ఆలోచిస్తున్నారు మీరిద్దరూ. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ ఇంటికి తిరిగి రాను. మీరు సంతోషంగా ఉండొచ్చు. ఇట్లు మీ అమ్మ. ఉత్తరం చదవడం పూర్తవగానే ప్రవీణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హమ్మయ్య, ఈవిడగారి పీడ విరగడయింది అనుకుంది దివ్య. పార్వతమ్మ పెన్షన్ డబ్బులు కూడా కోడలు అడిగిన వెంటనే ఇచ్చేయడం వల్ల ఆవిడ దగ్గర ఎక్కువ డబ్బు లేదు. ఉన్న కొంత డబ్బుతో ఏం చేయాలో అర్థం కాక బస్టాండ్లో బెంచ్ మీద ఆలోచిస్తూ కూర్చుంది. చాలాసేపు అలా కూర్చున్న తర్వాత తన పుట్టింటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. వెంటనే బస్ ఎక్కింది. తర్వాత అన్నయ్యలకు ఫోన్ చేసి తన చిన్నప్పుడు అమ్మా నాన్నలతో ఉన్న ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులు చనిపోయాక తన అన్నయ్యలు ముగ్గురు వారి వారి వ్యాపారాల నిమిత్తం పక్కనే ఉన్న టౌన్కి షిఫ్ట్ అయిపోయారు. ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండడం లేదు. తన తల్లిదండ్రులు బతికున్నప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తే ఇంటికి తాళం వేసి పూలకుండీలో పెట్టేవాళ్ళు. పార్వతి గారు వారి ఇంటిని చేరుకోగానే తాళం కోసం పూలకుండీలో వెతికారు. తాళం అక్కడే ఉంది. ఆ తాళంతో ఇంటి లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. ఆ ఇల్లంతా శుభ్రం చేశారు. వసారాలో మంచం వేసుకుని కూర్చున్న పార్వతి గారు తన బాల్య స్మృతుల్ని జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత కాసేపటికి అన్నయ్యలు వదినలు అందరూ ఆ ఇంటికి చేరుకున్నారు. పార్వతి గత కొంతకాలంగా తన కొడుకు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ అన్నయ్యలకు వివరించి చెప్పింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న చెల్లెలు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని అన్నయ్యలు ముగ్గురు ఎంతగానో బాధపడ్డారు. వదినలు పార్వతిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అన్నయ్యలు ముగ్గురు పార్వతిని తమ ఇళ్లకు రమ్మన్నారు. కానీ అన్నయ్యలందరూ తమ కొడుకు కోడళ్లతో కలిసి ఉంటున్నారు. అందువల్ల పార్వతి గారు తన అన్నలతో కలిసి వెళ్ళడానికి నిరాకరించారు. పార్వతి గారికి పెళ్లి సమయంలో కట్నంగా 5 ఎకరాల భూమినిచ్చారు తల్లిదండ్రులు. ఆ భూమి అన్నయ్యలు కౌలుకిచ్చి ప్రతి సంవత్సరం పార్వతి గారికి ఆ డబ్బు పంపించేవారు.
అవి తన కొడుకు చదువుకు ఎంతగానో ఉపయోగపడేవి. కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి కోడలి ఆడంబరాలకు ఖర్చయిపోవడం మొదలైంది ఆ డబ్బు. అన్నయ్యలు ముగ్గురు, పార్వతి, నువ్వు మాతో రావడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి నువ్వు మన ఇంట్లోనే ఉండు. ఆ 5 ఎకరాల మీద వచ్చే కవులు నీకే తెచ్చిస్తాం. నీకెలాగూ పెన్షన్ డబ్బులు వస్తాయి. ఇక నువ్వు హాయిగా నిశ్చింతగా బతకొచ్చు. ఇంకా ఏదైనా కావలసి వస్తే మేము చూసుకుంటాం అని చెప్పి ప్రతి నెల వచ్చి నిన్ను చూసెళ్తూ ఉంటాం అని కొంత డబ్బు పార్వతి చేతిలో పెట్టి అన్నయ్యలు వదినలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తన భర్త చనిపోయాక ప్రవీణ్ని చదివించడం కోసం పార్వతి గారు మెషిన్ కుట్టేవాళ్ళు. పార్వతి గారు బాగా ఆలోచించి అన్నయ్యలు వదినలు ఇచ్చిన డబ్బుతో ఒక కుట్టు మిషన్ కొన్నారు. తర్వాత రోజు చుట్టుపక్కల వారికి తనను తాను పరిచయం చేసుకుని తన కుట్టు పని గురించి వివరించి చెప్పారు. మెల్లమెల్లగా చాలామంది తమ బట్టలు కుట్టమని పార్వతి గారికి ఇచ్చేవారు. అలా చాలామంది ఆడవారు పార్వతి గారికి పరిచయం అయ్యారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. భర్త చనిపోయి ఒంటరి జీవితం గడుపుతున్న ఆడవారు, బిడ్డల చేత నిర్లక్ష్యం చేయబడి పనికిరాని పాత సామాన్లలా విసిరివేయబడి వేరే గతి లేక పిల్లలకి ఇష్టం లేకపోయినా ఆ ఇంట్లోనే ఏదో ఒక మూలన తలదాచుకుంటున్న తల్లులు, పిల్లల్ని చదివించే ఆర్థిక స్తోమత లేని నిస్సహాయులు, ఎన్నో సమస్యలు తన కళ్ళ ముందుకొచ్చాయి. వారందరికీ ఎలాగైనా సహాయం చేయాలని పార్వతి గారి మనసు తప్పించిపోతూ ఉండేది. కానీ ఎలా చేయాలి? కుట్టు మిషన్ మీద తనకొచ్చే ఆదాయం చాలా తక్కువ. పొలం కవులు, పెన్షను ఇవన్నీ కలుపుకుంటేనే తనకి రోజులు గడుస్తాయి. ఎంత చెయ్యాలని ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయత. అలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ ఊరిలో ఒక వెంచర్ స్టార్ట్ చేశారు. తనకి తల్లిదండ్రులు ఇచ్చిన 5 ఎకరాలు, ఒక్కో ఎకరం ₹1,00,00,000, మొత్తం 5 కోట్ల ధర పలకటంతో దాన్ని అమ్మేశారు. పార్వతమ్మ గారు తన భర్త ఈశ్వర్ గారి పేరుతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. తన ఇంటిని ఒక శిక్షణా కేంద్రంగా మార్చారు. ఒంటరి మహిళలకు కుట్టు మిషన్ నేర్పించడం మొదలుపెట్టారు. ఆ విధంగా వారికి ఉపాధిని కల్పించాలని వృద్ధుల కోసం అదే ఊరిలో ఆశా కిరణం అనే ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. క్రమంగా ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల నలుమూలలా విస్తరించసాగాయి. అనేక సేవా సంస్థలు ముందుకొచ్చి ఆమెకు సపోర్టుగా నిలబడ్డారు. తను చెయ్యాలనుకున్న దానికన్నా ఇప్పుడు ఎంతో మందికి చేయూతనివ్వగలుగుతున్నారు పార్వతి గారు. త్వరలోనే పిల్లల కోసం ఒక వెంచర్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. తల్లిదండ్రులున్నా పిల్లల్ని చదివించే పరిస్థితుల్లో లేని వారి కోసం, అనాథ పిల్లలకు, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించడం కోసం తాపత్రయపడుతున్నారు. మొదట్లో పార్వతమ్మ గారు ఒంటరిగా ఉన్నానని బాధపడేవారు. తనకి అప్పుడప్పుడు జీవితంలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు గుర్తుకొచ్చేవి. తన కొడుకు ప్రవీణ్ గుర్తొచ్చి మనసంతా బాధగా అయిపోయేది. చదువు లేక, బిడ్డని చదివించే స్తోమత లేక తను ఎంతగా బాధపడిందో గుర్తొచ్చి తను ఎదుర్కొన్న కష్టాలు ఇతర ఆడపిల్లలు ఎదుర్కోకూడదనిపించి పేద ఆడపిల్లలందరినీ చదివించే బాధ్యత కూడా తీసుకుంది. ఇన్ని రోజులు కొడుకు కోసమే బతికింది. ఇప్పుడు తనకి ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది అక్కలు, చెల్లెళ్ళు. తను ఒంటరి కాదు, వసుదైక కుటుంబంగా మారిపోయింది. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు మెల్లమెల్లగా నలుమూలలకి విస్తరించాయి. అనేక సేవా సంస్థలు ఆమెకు మద్దతివ్వడమే కాకుండా ఆమెను సత్కరించారు. ఒకరోజు ఉదయాన్నే టీవీలో న్యూస్ ఛానల్ ఆన్ చేసిన ప్రవీణ్కు ఆ జిల్లా కలెక్టర్ తన తల్లిని సన్మానిస్తున్న దృశ్యం టీవీ న్యూస్లో కనిపించింది. తన తల్లికి దొరికిన ఆదరణ, ప్రజల్లో ఆమెకున్న గొప్ప పేరుకు న్యూస్ చూస్తున్న ప్రవీణ్ షాక్ అయ్యాడు. ఆమెకు భారీగా సన్మానం జరగడం, తనకి వస్తున్న ఆదరణ, అన్నింటికంటే ముఖ్యంగా తన చారిటబుల్ ట్రస్ట్లో సేవ కోసం దాచిపెట్టిన డబ్బు, ఇవన్నీ లెక్కలేసుకొని ఆమె సన్మాన దృశ్యాన్ని చూస్తున్న దివ్య మొహం విప్పారింది. దివ్య ప్రవీణ్తో ఇలా అంది, అత్తయ్య గారికి మీరు ఒక్కగానొక్క కొడుకు. ఆమె తన ఆస్తిని మీకివ్వకపోతే ఇంకెవరికిస్తుంది? ఆమె ఆస్తిపై పూర్తి హక్కు మీకుంది. మనం వెంటనే బయలుదేరి అత్తయ్య గారి దగ్గరకు వెళ్ళి ఆమెను తీసుకొద్దాం, మనతోనే ఉంచుకుందాం అంది దివ్య.
ప్రవీణ్, దివ్య వెంటనే బయలుదేరి పార్వతమ్మ గారిని కలవడానికి వెళ్ళారు. ఆ ఊర్లోకి అడుగుపెట్టిన దివ్యకి, ప్రవీణ్కి ఆ ఊరు నిండా పార్వతి గారికి సంబంధించిన ఫ్లెక్సీలు, ఆమె చేసిన సేవా కార్యక్రమాల వివరాలు చూసి వారిద్దరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. దివ్య, ప్రవీణ్ ఇంటికి వెళ్ళేసరికి పార్వతి గారు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో వారికి జానకి గారు కనిపించారు. అక్కడ తన తల్లిని చూడగానే దివ్య షాక్ అయింది. అమ్మా, నువ్వేంటిక్కడా అని అడిగింది. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది దివ్య. నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాకు పుడుతుంది. నాకు దూరంగా ఉండు అన్నారు జానకి గారు. అమ్మా, నువ్వు మా అత్తగారి మాటలే నమ్ముతున్నావా? దివ్య, పార్వతి నీకు అత్తగారి కంటే ముందు నాకు స్నేహితురాలు. నన్ను నమ్మి నిన్ను కోడలిగా చేసుకుంది. కానీ నువ్వేం చేశావు? నిన్ను కన్న కూతురులా చూసుకుంటున్న అత్తగారిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి ఎంత దిగజారిపోయావు? పార్వతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను ట్రస్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను తనతోనే ఉంటున్నాను. నువ్వు నాకు తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. వారు బయటకొచ్చి గేటు దగ్గర పార్వతి గారి కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. అంతలో పెద్దగా హారన్ మోగటంతో ఒక్కసారిగా అటువైపు తిరిగి చూశారు. ఎదురుగా కారులో పార్వతి గారు ఇంటికి తిరిగొస్తూ కనిపించారు. ఆమె కళ్ళల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. కొడుకుని చూడగానే పార్వతమ్మ గారి కన్నపేగు ఒక్కసారిగా కదిలింది. పార్వతమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్వతమ్మ గారు కళ్ళల్లోని బాధని దాచుకుంటూ, ప్రవీణ్, ఏంటిలా వచ్చారు అని అడిగారు. అప్పుడు ప్రవీణ్, అమ్మా, నువ్వు చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి ఎందుకు వచ్చేసావు? నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. మేము నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాం. రామ్మా, ఇంటికి వెళదాం అన్నాడు ప్రవీణ్. అత్తయ్య, ఈ వయసులో ఈ బాధ్యతలన్నీ మీకెందుకు? ఇవన్నీ మేం చూసుకుంటాం అని చెప్పింది దివ్య. తన కోడలు గురించి బాగా తెలిసిన పార్వతి గారు, ఏంటి దివ్య, నా బాధ్యతలన్నీ నువ్వు చూసుకుంటావా? అవునులే, నువ్వు ఏమైనా చేయగలవు. అంతటి సమర్థురాలివి. మరి అత్తగారిని పని మనిషిగా మార్చగలవు. తల్లి కొడుకుల మధ్య ఉన్న అనురాగాన్ని, ఆప్యాయతని దూరం చేయగలవు. తల్లి మీద కొండంత ప్రేమ ఉన్న కొడుకుకు కూడా ద్వేషం పుట్టించగలవు. నువ్వు దేన్నైనా సమర్థవంతంగా చేయగలవు దివ్య అన్నారు పార్వతి గారు. ఆ మాటలకి దివ్య చంపన చిల్లుమని చరిచినట్టయి మౌనంగా తలదించుకుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు మాతో వచ్చేయమ్మా, మమ్మల్ని అర్థం చేసుకో, మాకు మాత్రం ఇంకెవరున్నారు అన్నాడు ప్రవీణ్. చాలు బాబు, నువ్వు చూపించే ఈ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. నీ భార్య మాటలు నమ్మి నిన్ను కని పెంచి ఇంతటి వాణ్ణి చేసిన తల్లిని దూరం చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యావు. నేను మళ్ళీ మీ మాటలు నమ్మి మీతో పాటు తిరిగి వస్తానని ఎలా అనుకుంటున్నారిప్పుడు? నేను మీ నుండి ఇప్పటికే చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఆ పాఠాల వల్లే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఆ రోజు మీరు నన్ను ద్వేషించుండకపోతే, ఇంటి నుంచి పంపించేయాలి అని అనుకుని ఉండకపోతే, నేను బాధపడుతూ అక్కడే ఉండి ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వచ్చేదో. మీరు నాకు మంచే చేశారు. నన్ను అసహించుకోవడం వల్లే ఈరోజు నేను ఇంతమంది ప్రేమను పొందగలుగుతున్నాను. ఇంత బాధని అనుభవించడం వల్లే నా అలా బాధపడే వారి గురించి ఆలోచించగలుగుతున్నాను. ఇక ఎప్పటికీ మీరు నా కుటుంబంలో భాగం కాదు. ఇప్పుడు నేను ఏదైతే ఏర్పరచుకున్నానో అదే నా కుటుంబం. మీరు ఏ ఆస్తి కోసమైతే నా దగ్గరకు వచ్చారో అది మీకు ఎప్పటికీ దక్కదు. నా తర్వాత కూడా ఈ ట్రస్ట్ ఇలాగే కొనసాగే ఏర్పాట్లు చేశాను. నన్ను మీతో తీసుకెళ్ళి ఈ డబ్బు మొత్తం మీ సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నారేమో. మీ ఆశ తీరదు. ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు పార్వతమ్మ గారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.